నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సోషల్ మీడియా వేదిక ద్వారా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, లేదు అంటే మనం మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు అని బరి తెగించినటువంటి కొందరు యువకులను ఆట కట్టించింది లేడీ శివంగిగా ఉన్నటువంటి సింగర్ చిన్మయ శ్రీపాద. సో ఇప్పుడు ఆమె ఖచ్చితంగా సజ్జనార్కి ట్వీట్ చేయటం, హైదరాబాద్ పోలీసు రంగంలో దిగటం, వాళ్ళందరూ ఆట కడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యం. అంటే ట్విట్టర్ స్పేస్ ఖాతాలో మేల్ ఫెమినిస్ట్స్ పేరుతో పెద్ద ఎత్తున ఒక 460 మంది గుమిగూడి ఏది పడితే అది మాట్లాడి, అందులో ఆ యొక్క స్పేస్లోకి ఎంటర్ అయినటువంటి అమ్మాయిల్ని బండబూతులు తిట్టి, మాట్లాడినటువంటి బూతులు తిట్టి పెద్ద ఎత్తున చెలరేగినటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్ అబ్యూజ్మెంట్గా స్పష్టంగా చూడాలి, ఆన్లైన్ హరాస్మెంట్గా కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు, కఠినమైనటువంటి శిక్షలు వేసే అవకాశాలు ఉన్నాయి. సో అసలు ఎందుకు ఈ తరహా మైండ్ సెట్ పురుషుల్లో వస్తుంది, ఈనాటి యువతలో కూడా ఎందుకు ఇంకా అమ్మాయిని ఆ విధంగానే చూడాల్సినటువంటి అవసరం ఏంటి, మరి చిన్మయి ఏమంటోంది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఈ వ్యవహారం చూసిన తర్వాత ఆ యొక్క నీచమైనటువంటి ఆలోచనలను, ఆ పిల్లలే పుట్టొద్దు, పుట్టినా చచ్చిపోవాలి, ఇటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఎందుకు మన సమాజం ఈ విధంగా ఇట్లాంటి ధోరణిలో వెళ్ళిపోతుంది, మరి ఏమైంది పురుష జాతికి అనేటట్టుగా నిజంగా పురుష జాతికే కలంకం లాగా ఆ మనుషులు కనిపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనుషుల నోట్లోకి వెళ్ళి బూతులు ఎప్పుడు వచ్చేవి అంటే వీళ్ళకి వాళ్ళకి గొడవలు ఉన్నప్పుడు, చాలా తారాస్థాయికి పోతే, ఎదురింటి పక్కింటి లేదా బిందెల దగ్గర కొట్లాడుకున్నప్పుడు, ఇంకేదో ఏదో అయినప్పుడు, లేదా అప్పుల బాధలో వాట్ ఎవర్ అలా గొడవలు అయినప్పుడు మాట అనుకుంటారు, లేదా వైన్ షాప్ వెనకాల తాగిన మత్తులో. అండ్ ఇప్పుడు రోడ్డు మీద ఎవరన్నా పోతే ఓసే నువ్వు ఈ అనగలవా, ఆ దమ్ము ఎవడికన్నా ఉందా? ఎవడికి లేదు. మొగన్ననే దమ్ము లేదు, ఆడదన్ననే దమ్ము లేదు. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి చాట్ ఏదైతే ఉందో, ఒక అమ్మాయి యశస్విని అనే అమ్మాయిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాట్ లో మాట్లాడుకుంటున్నారు, మన గూగుల్ మీట్ లాంటి దాంట్లో ఏదో. లేదు, యాక్చువల్గా స్పేస్ లో ట్విట్టర్ లో స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ లో ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళు అలో కొడితేనే వీళ్ళందరూ పార్టిసిపేట్ గా జాయిన్ అవుతారు. బట్ వాళ్ళు అలో కొట్టడం ఎందుకో, ఇప్పుడు చర్చ ఎందుకో తెలియదు, హోస్ట్ ఎందుకు అటువంటి చర్చలు ఆర్గనైజ్ చేయాలి అర్థం కాల. అండ్ అది ఆర్గానిక్ గానే స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఈ అంశం మీద మాట్లాడుకుందాం అని, ఆ అంశం మీద మాటలు కాస్త ఎక్కడికి వెళ్తా అంటే, నువ్వు మొగుడు మీద బతుకు ప్లస్ ఏదో డాష్ నీ పర్సనల్ ప్రైవేట్ ఫోటో ఇప్పటికి నీకు నిజంగా నాకు చూపించు నువ్వు ఆడ మగ అంటే అసలు వీళ్ళకి చూపించి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది అసలు అది వినడానికే బాబాయ్. సో వాట్ ఎవర్, ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయి ఫోటో పెట్టింది అనుకో, నీకు నచ్చితే బాగుందని చెప్పు, వాళ్ళు ఏమంటారు, ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తీసుకుంటారు. లేదు నీ డ్రెస్ బాగాలేదు, నీకు సూట్ కాలేదని చెప్పి ఇట్స్ ఓకే, అది కూడా ఫైన్. అట్లా కాకుండా ఓసే నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అట్లాంటి దానివి, నువ్వు ఇట్లాంటి దానివి, అందుకే ఇట్లా ఇంకా అది ఇక్కడి నుంచి కదా ఎక్కడికో వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు ఇలా ఎంతమందికి జరిగిందంటే, గతంలో సినిమా హీరోయిన్లను కూడా ఎవరిని వదల్లా. రేణు దేశాయ్ గారు విడాకుల తర్వాత కూడా చాలా మంది అసలు నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, అది ఇది అని ఏదేదో మాట్లాడేశారు. సమంతకు తర్వాత రీసెంట్ ఎగ్జాంపుల్, ఇంకా బోల్డ్ అంతమంది, ఒకరిద్దరు కాదు. అండ్ మళ్ళీ అనసూయ ఏదైనా ఫోటోలు పెట్టింది అనుకోండి బయటికి ఎక్కడికన్నా వెళ్ళి, ఆమె పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో ఆమె పబ్లిక్ ప్రొఫైల్లో ఆయన పిల్లలతో పాటు ఆమె పెట్టింది, అది ఆమె ఇష్టం. నీకు నచ్చితే నచ్చిందను, నచ్చకపోతే నచ్చలేదని లైక్ కొట్టు వదిలే. భలే ఉన్నారు. ఈవెన్ నువ్వు సెక్సీగా ఉన్నావని కూడాను ఏమనుకోరు, సినిమా వాళ్ళే కాబట్టి. అఫ్ కోర్స్ ఆవిడ కూడా అలాగే పోజ్ ఇచ్చింది కాబట్టి. దానికి తోడు బండబూతులు కింద. నెక్స్ట్ ఎవరన్నా మళ్ళీ మన మాట్లాడడం మర్చిపోయా, సురేఖ వాణిని అండ్ వాళ్ళ అమ్మాయిని అయితే మామూలు ట్రోల్స్ కాదు, ఒక్కటి కాదు రెండు కాదు, అసలు బీభత్సమైన ట్రోల్స్. అసలు ఆ బట్టలేంటి అదేంటిదని రీసెంట్లీ మంచు లక్ష్మణ్ ఒక విలేకరి అడిగాడు, ఈ వయసులో నీకెందుకు ఇది అవసరమా అని. ఆవిడ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. వాళ్ళు మోడల్స్. ఇప్పుడు అంతెందుకు మనకి రేఖ గారు ఇప్పటికీ మోడలే, తను వయసు ఎంతైనా తర్వాత సంగతి, ఇప్పటికీ మోడలే. కాజోల్ కానీ, టబ్బు కానీ, మన మాధురి దీక్షిత్ కానీ, ఎంత వయసు వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళు మోడల్సే. ఐశ్వర్యరాయ్ అయినా సరే ఇప్పటికీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద నడుస్తారు. వాళ్ళు ఏ డ్రెస్ వేస్తారో చూడడానికి ఫోటోగ్రాఫర్లు ఎగబడతారు. వయసుతో సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. అండ్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ పట్టుకున్నా అది ఒక ప్రమోషనల్ స్టంట్, వాళ్ళకి అది ఉపయోగపడేది. ఇవన్నీ పక్కన పెట్టే సరే సెలబ్రిటీలు అంటే వదిలేద్దాం.
ఇక ఎవడు పడితే వాడు ఎలా పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కామన్ మనుషుల్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ చాట్లో జాయిన్ అయినప్పుడు అసలు ఆ వాయిస్ వాడు తాగి మాట్లాడుతుండా తెలియట్లా, వాడు అక్కడికి ఎందుకు వచ్చాడో తెలియదు, అసలు ఆ చర్చ చేయనికో తెలియట్లా. ఇవన్నీ పక్కన పెడితే చిన్మయి దీన్ని అడ్రస్ చేసింది, సజ్జనర్ దాకా తీసుకెళ్ళింది. ఆయన కూడా ఏమన్నాడు అంటే అదేంటో చూడండి అని సైబర్ క్రైమ్ వాళ్ళకి చెప్పాడు. ఈ మధ్య సజ్జనర్ గారు సోషల్ మీడియాలో అంటే ఫస్ట్ ఆయన తీసుకున్న స్టెప్ డ్రగ్స్, తర్వాత బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే వాళ్ళది. ఇది సోషల్ మీడియాలో అండర్ గ్రేడ్ కంటెంట్ ఎంకరేజ్ చేసే వాళ్ళు మీరు కూడా కేసులు పెట్టాడు రీసెంట్ టైమ్స్ లో. పెట్టొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉండేందుకు, అరచేతిలో ఫోన్ వచ్చింది ఎందుకు, ఏం తెలుసుకో, నేర్చుకో. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉంది, నీవు చూడకూడని ప్రదేశాలను అందులో చూడు, నీకు తెలియని వంటకాలను అందులో పెట్టు, నీకు ఎక్కడో ఫోటో దిగాలనుకుని దాన్ని అడిగితే అది ఇస్తుంది. అంటే ఈ సరదాలు వేరు, ఈ సరదాలు వేరు, ఈ వేరు. ఏం చేస్తున్నావు, ఆ మొహాన్ని తీసుకొచ్చి ఇంకో న్యూడ్ బాడీ గంట కట్టేసి, దీనికి ఇంకోటి దానికి గంట కట్టేసి వాళ్ళు ఏదో అంటే. అండ్ ఇంకోటి మర్చిపోయా, హీరో హీరోయిన్ వాళ్ళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి కదా, అక్కడ దాకా వాళ్ళ క్లోజ్ చేస్తే తర్వాత వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ సినిమా హీరోలని చిన్న చిన్న పిల్లల్లాగా బట్టలు ఇప్పేసి వాళ్ళు పేదింట్లో ఉన్నట్టు, చేపలు అమ్ముకున్నట్టు, ఏదో కంకులు కాల్చినట్టు. అది ఏంటో అంటే ఇది టెక్నాలజీ బాగా వచ్చని నిరూపించుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఏంటో తెలియట్లే, కానీ అది జరుగుతూ ఉంది. దాన్ని కూడా అడ్రస్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి, ఇదనే కాదు, ఈవెన్ కామెంట్లు పెట్టే వాళ్ళని కూడా మనం లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడుకున్నామంటే అలేక చిట్టి టైంలో మాట్లాడుకున్నాం. సరే వాళ్ళు బూతులు మాట్లాడారు, వదిలేద్దాం. వీళ్ళందరూ బూతులు మాట్లాడేసరికి వాళ్ళకి తేడా లేదు కదా. కానీ ఇప్పుడు ఓవరాల్గా ఏమైంది, ఎవరినైతే ఆ బూతులు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వాళ్ళే యాక్టివ్గా ఉన్నారు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది, వాళ్ళు రోజు వీడియోలు పెడుతున్నారు, ఏవేవో స్వీట్లని, వంటలని, అవన్నీ ఇవన్నీ వాట్ ఎవర్. పిచ్చి పిచ్చి ఐడీలు ఉంటాయి, ఒక్కడికి అడ్రస్ ఉండదు. ఏదో ఎల్ డాష్ గీ డాష్ అని ఉంటే 1992 ఫోటోలు ఉంటాయి. ఆ పిచ్చి పిచ్చి ఫోటోలు వాళ్ళు అసలు ఫోటోలే ఉండవు, ఏవో గులాబీ పువ్వులు సీనరీలు పెడతారు, లేదా సినిమా హీరోల ఫోటోలు పెడతారు. పెట్టేసి ఇంకా ఇన్ని బూతులు, వాడికి అంత తీరిక ఎక్కడ ఉంటుందో తెలియదు. అట్లాంటి మాటలు ఎవరు నేర్పిస్తారో కూడా తెలియదు. అంటే అవే వాడు సోషల్ మీడియాలో కూడా అవే నేర్చుకుంటున్నాడో కూడా తెలియదు. అట్లా పెట్టేస్తూ ఉంటారు. ఈమె అడ్రస్ చేసింది కాబట్టి ఇక నుంచి నాకు తెలిసి యూట్యూబ్ కామెంట్లైనా, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ ఫోటో కింద వచ్చే బూత్ కామెంట్లైనా, ఎవరన్నా షార్ట్ రీల్స్ చేస్తే దాని కింద వచ్చే కామెంట్లైనా, అవి మర్చిపోయి ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ఆ వెనకాల హస్బెండ్ నోట్తో సౌండ్ ఇస్తా ఉంటే ముందు ఒక ట్రెండ్ అవుతుంది, బాగా ట్రెండ్ అవుతుందా. వీళ్ళని స్టార్టింగ్ లో కామెంట్లు చూడు, బూతులు మాట్లాడారండి కింద లైవ్ చాట్ లో, లైవ్ లో పట్టించుకోకుండా డాన్స్లు వేస్తారు. నేను అవి చూసాను. ఇప్పుడు బాగా వైరల్ అయ్యారు. ఇప్పుడు చూడు వాళ్ళు సెలబ్రిటీలు వీళ్ళలాగా ప్రమోషన్లు చేస్తున్నారు, స్టేటస్ పెట్టాడు. అదే కదా, వీళ్ళలాగా మిగతా హస్బెండ్ వైఫ్ కూడా ఆడి పాడుతున్నారు. అట్లా అయిపోయింది. సేమ్ ఇట్లాగే అలాగే చిటిని కూడా చేసింది. వీళ్ళనైతే మామూలుగా అట్లా ఏమైనా ఎంతకు వస్తావు, ఎలా చేస్తావు, అదేంటి అసలు మా మాటలేంటో చూడండి. ఆ చాటింగ్లు పాపం తట్టుకున్నారు, నిజంగా తట్టుకొని ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటారు. ఒక తమను పెట్టిన స్టేటస్ వల్ల వాళ్ళ వైరల్ అయిపోయారు. ఎవరో ఒక్కడు ఎప్పుడో వైరల్ అవుతారు, కానీ వాళ్ళు ఏంటంటే పాజిటివ్స్ వచ్చినా నెగిటివ్స్ వచ్చినా అలాగే ఉన్నారు. ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే, లేని వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వచ్చే ఇన్ని బూతులు పెట్టావంటే నేను ఏమైపోతున్నాను, నన్ను ఎందుకు ఇట్లా తిడుతున్నారని నువ్వు స్ట్రెస్కి గురైతే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అయితే వాళ్ళకు కూడా కారణం నువ్వే కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో యూట్యూబ్ కామెంట్లు, ఫేస్బుక్ కామెంట్లు, ఇన్స్టా కామెంట్లు, లైవ్ చాట్కి వచ్చే కామెంట్లు అన్నిటినీ ఏరి ఆల్రెడీ గైడ్ లైన్స్ కూడా ఉంటాయి తెలుసా. నువ్వేమన్నా పిచ్చి పిచ్చి పెడితే అది సెక్సువల్ అబ్యూస్ అనేది క్లియర్ ఉంటది. అయినా సరే రిపోర్ట్ లో క్లియర్ ఉంటుంది. అది అయినా సరే వీళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉపయోగించుకొని అంటే ఏఐకి కూడా తెలియని బూతులు మాట్లాడుతున్నారు వీళ్ళు. అది ఎక్కడి నుంచి అని గ్రహించాలి వీళ్ళని చెప్పు. పిచ్చి పిచ్చి బూతులు, ఏఐ కూడా తెలియదు ఈ బూతులు అన్న విషయం. సో ఇప్పుడు ఈమె అడ్రస్ చేసింది. నన్ను అడిగితే నెక్స్ట్ మనం డ్రగ్స్ ఉద్యమం చూసాము, అలాగే బెట్టింగ్ యాప్ చూసాము, ఇక మీదట సోషల్ మీడియా దులుపుడు చూస్తామేమో. చూద్దాం మీకు దాంట్లో ఏం జరగబోతుంది. సో ఇప్పుడు సజ్జనర్ ఎంట్రీ తర్వాత ఏం జరగబోతున్నది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయాలి. మరి అట్లాగే ఇప్పుడు వాళ్ళు అంత బరి తెగించి మాట్లాడినటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలన్నది కూడా మీరు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.